దిత్వా తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భంలో గ్రామాలు రైతులకు సంబంధించి పొలాలు పరిశీలించాలనేటువంటి ఆలోచనతో రైతులతో కలిసి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో పర్యటించడం జరుగుతుంది. అయితే ముందస్తు చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం వైఫల్యం, స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. నిన్ననే చూసాం, ఏదైతే వెంకటాచలం చెరువులో నుంచి కనుపూరు చెరువులోకి నీళ్లు వెళ్ళేటువంటి తూము ద్వారా నీళ్లు వెళ్ళేటువంటి అవకాశం ఉంటే కనుపూరు చెరువులో నీళ్లు ఎత్తకుండా గేట్లు బిగించడంతో కనుపూరు చెరువులో నీరు వెనక్కి దన్ని వెంకటాచలం చెరువులోకి వచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలు, విజయవాడ చెన్నై జాతీయ రహదారిని కూడా జలమయం కావడం జరిగింది. అంటే అధికారులకి కనీస అవగాహన లేకపోవడం, దాని మీద సమీక్షించేటువంటి వాళ్ళు ఎవరూ పట్టించుకోకపోవడం, ఈరోజు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో వైఫల్యం చెందడంతో ఈరోజు అనేక రకాలైనటువంటి కాలనీలు ఇబ్బందులు పడుతున్నాయి. రైతులకు సంబంధించి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని దగ్గర నారుమళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్ని దగ్గర వరి నారులు వేతలు పూర్తయినటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు వీటిని హరించి పట్టించుకొని ఇప్పటికైనా ప్రభుత్వం తేరుకొని రైతులకు సంబంధించి సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేయాల్సినటువంటి అవసరం, అదేవిధంగా ఎవరైతే వరి నాట్లు పూర్తి చేసుకుని ఆ నాట్లు దెబ్బతిన్నాయో వాళ్ళకి వెంటనే అంచనాలు తయారు చేయించి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రైతులకు సంబంధించినటువంటి విషయంలో న్యాయం చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా నిలిచి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక పక్క రైతులు నానా అవస్థలు పడుతుంటే, అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో రైతులు సతమతమవుతుంటే, సోమిరెడ్డి గ్రామాల్లో పర్యటించి రైతుల పరిస్థితులు, ఓట్లు వేసి గెలిపించినటువంటి రైతులకు అండగా నిలవాల్సినటువంటి అవసరాన్ని విస్మరించి ప్యాంటు తడవకుండా, కాలు నీటిలో మునగకుండా, ఎక్కడో ఒడ్డున నిలబడి గట్టు మీద కూర్చొని మమ్మల్ని విమర్శించి వెళ్ళిపోవడం, పోలీస్ స్టేషన్లో తిరిగి చుట్టి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. చంద్రమోహన్ రెడ్డి పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళాడు? శివాలయ భూములు కొట్టేసినందుకు ప్రశ్నించేందుకు వెళ్ళాడు. నేను చెప్పాడు, పాపం నేను దానకర్ణుడిని మించినటువంటి వాడిని, నా అలాంటి దానకర్ణుడు కలియుగంలో లేడు అని చెప్పుకొచ్చాడు. బహుశా ఆయన చెప్పడం వల్ల నాకు అర్థమైంది, నేను గతంలో దాన ధర్మాలు చేశాను కాబట్టి దాని తాలూకు డబ్బు ఈరోజు నేను వసూలు చేసుకుంటున్నాను, ఆ చేసినటువంటి దానాలను తిరిగి స్వీకరించడంలో తప్పేంటి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన అవినీతి, ఆయన చెప్తున్నటువంటి ఆయన భాగవతం ఇడిమేపల్లి దారిలో వస్తుంటే చుట్టుపక్కల చూస్తే ఏ విధంగా గ్రావెల్ గుంతలు పడ్డాయనేటువంటి మీడియా కూడా ఒకసారి వెళ్ళేటప్పుడు వాటిని చూస్తే ఏ స్థాయిలో గ్రావెల్ దోచుకుంటున్నారనేటువంటి స్పష్టంగా సంబంధించి ఇరిగేషన్ అధికారులకు సంబంధించి ఒకే విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇరిగేషన్ శాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి పనులు, తెలుగుదేశంలో ఈరోజు కుటుంబంలో జరుగుతున్నటువంటి పనులు, వీటి మీద ఎక్కడైనా సరే రైతుల సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. సిబిఐ చేత విచారణ జరిపించినా పర్వాలేదు. ఈరోజు ఇవన్నీ చూస్తే ఇష్టానురాజ్యంగా పనులు చేయకుండానే బిల్లులు దోచుకుంటూ రైతులు ఈరోజు పాపం కంటికి కడివిడేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు, ఉచిత పంటల బీమా అయితే సరే, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదు, రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారం సకాలంలో చెల్లించడం లేదు. కనీసం ఇప్పుడైనా స్పందించి రైతుల దాదాపుగా 2000 ఎకరాలకు సంబంధించి ఈ ఒక్క గ్రామంలోనే ఈరోజు మేము నష్టపోయాము అని చెప్పేటువంటి పరిస్థితుల్లో కనీసం రైతుల పట్ల సానుకూలంగా స్పందించి వెంటనే అవసరమైనటువంటి విత్తనాలు తీసుకువచ్చి వాటికి ఆ విత్తనాలు అన్నీ కూడా సరఫరా చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా నేను మరలా చెప్తున్నా వీటికి సంబంధించి ఒకే విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. దీనిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయం, షట్టర్లకు సంబంధించి గతంలో పనులు చేశారన్నారు. వీటన్నిటి మీద మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ విచారణకు సిద్ధపడతారా, లేదా రైతుల సమక్షంలో వెళ్ళి గతంలో ఏ విధంగా పనులు చేశాం, ఈరోజు ఏ విధంగా పనులు చేసి బిల్లులు దోచుకుంటున్నారు, సోమిరెడ్డితో పాటు సోమిరెడ్డి కొడుకుతో పాటు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఇంజనీర్లు, ఆఫీస్ మేనేజర్లు అందరూ జైలుకు వెళ్ళిపోయేటువంటిది రేపు ప్రజలు చూస్తారు. అప్పుడు చెరువు కట్టలు బలహీన పడిపోయి ఎక్కడికక్కడ చెరువు కట్టలు దిగిపోతున్నాయి, దొంగ పిల్లలు చేసుకొని ఉంటున్నారు. సర్వేపల్లి రిజర్వాయర్కి దిక్కు లేకుండా పోయింది. సర్వేపల్లి రిజర్వాయర్ గతంలో మంజూరు చేయించి కొద్దికాలం పనులు చేశాం. చంద్రమోహన్ రెడ్డి తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా, పిచ్చెక్కి మాట్లాడుతున్నాడా, ఏమీ అర్థం కానటువంటి పరిస్థితి. గతంలో ఆ పనులు జరిగేటప్పుడు 2 కార్లకి నీళ్లు ఇవ్వమని చెప్పి రైతులు అడిగారు కాబట్టి 2 కార్లకు నీళ్లు ఇవ్వడం వల్ల రిజర్వాయర్ పనులు కాస్త ఆలస్యమయ్యాయి, జాప్యమయ్యాయి. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేశాం.
కాబట్టి ఈరోజు ఆ పని ఆగిపోయింది, కాబట్టి నేను దాని మీద దొంగ బిల్లులు చేసుకొని తింటాను, దాని మీద అధికంగా 50 కోట్ల రూపాయలు బిల్లులు చేసుకొని తింటాను అనేటువంటి ఆలోచన తప్ప రైతులను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. తప్పనిసరిగా రైతాంగంతో నిలబడి అధికారం ఉన్నా లేకపోయినా, అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజలు ఈరోజు అధికారం ఇచ్చినా ఇవ్వకపోయినా రైతులకు సంబంధించి ప్రజలకు సంబంధించి ప్రతినిత్యం ప్రజలతో కలిసి పనిచేస్తాం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రజల పక్షాన పోరాడతాం. రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతులకు సంబంధించి ఈ దిత్వ తుఫానుకు జరిగినటువంటి నష్టపరిహారం విషయంలో సబ్సిడీ విత్తనాలు ఇవ్వడంలో కానీ, యూరియా అందించడంలో కానీ, యూరియాకి ఈరోజు రేషన్ పెట్టి ఎకరాకు 3 కట్టలు ఇస్తామని చెప్పి ఈరోజు బ్లాక్ మార్కెట్లో యూరియా కొనుక్కోవాల్సినటువంటి దుస్థితి. విత్తనాలు కావాలంటే బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. నకిలీ ఎరువులు, నకిలీ విత్తనాలు విచ్చలవిడిగా ఈరోజు పాపం రైతులు మోసపోతున్నారు.